వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గోదావరికని తెలంగాణ రక్షణ సమితి డొమెట్రిక్ కార్యాలయంలో బుధవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి తెలంగాణ రక్షణ సమితి రామోను నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ గారు మరి ఉద్యమం గురించి ఎన్నో రకాలుగా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. తెలంగాణ ఇవాళ రావడానికి కారణం మరి మన జయశంకర్ గారి పూర్తి బలము సహకారము ఉందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీ టీ పక్షాన ఇలా మీ అందరము కార్యకర్తలం, నాయకులం, మహిళలం అధిక సంఖ్యలో యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికైనా ఇలా ఇటువంటి వ్యక్తులు మనకు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి కాబట్టి ఈరోజు మరి అటువంటి ఆయన అడుగుజాడలు నడవాలనేది యొక్క సందర్భంగా మరి అందరినీ కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ వ్యూహకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 91వ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. జయశంకర్ సార్ అంటే తెలంగాణ అంటే జయశంకర్ సార్, మరొకరు లేరు అనేది మనకు బల్లగుద్ది చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యూహకర్త కొత్తపల్లి జయశంకర్ గారు, అలాగే ఆయన గీసినటువంటి గీతలు వారి సంపాదన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఎక్కడి వరకు అక్కడే కనబడకుండా మరుగైపోయిన విషయం అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ తెద్దామని చెప్పేసి సాధించుకున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి గత ప్రభుత్వం ఈరోజు బంగారు తెలంగాణ లేదు, ఏది లేదని చెప్పేసి మేము దాన్ని రక్షించుకోవడానికి ఈ రక్షణ సమితి ఏర్పాటైంది. అలాగే ఈ యొక్క పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జయశంకర్ గారు సాధించినటువంటి ఈ తెలంగాణని మేము కాపాడుకొని ఆయన బాటలోనే వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యార్థి, యువత అందరూ రాబోయే రోజుల్లో తెలంగాణను మనం రక్షించుకొని మనకు ఎవరికైతే ఎలాంటి వసతులు కల్పించాలో, ఎవరికైతే ఎలాంటి ఫలాలు అందాలో వారందరికీ అందేటట్టు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మా అధ్యక్షుడు చెప్పినటువంటి మాట నేను చెప్పడం జరుగుతుంది. ఈ నరాల సత్యనారాయణ గారి నాయకత్వం తప్పకుండా ముందుకు దూసుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ జయశంకర్ సార్ గారి ఆశయాలను ఉత్తర కాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ కీర్ గంగా నది. దరాలి గ్రామాన్ని ముంచెత్తిన వరదలు. 60 మందికి పైగా గల్లంతు. కుప్పకూలిన ఇల్లు, శిథిలాల కింద పలువురు. ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. కొండపై నుంచి ఒక్కసారిగా కరిగాత్ గ్రామాన్ని ముంచెత్తిన వరద. 4 మృతి. హైదరాబాద్ 4 రోజుల క్రితమే ఈడీ విచారణకు హాజరైన ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరైన విషయం అందరికీ తెలిసినదే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ నోటీసులు. గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. జయశంకర్ సార్ जोहार प्रोफेसर जयशंकर सर, जोहार प्रोफेसर जयशंकर सर, పూర్తి జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం ఇచ్చినటువంటి త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద సాగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గౌరవనీయులు
తెలంగాణ ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని, ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇలా ప్రతి ఎకరానికి నీళ్లు అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భం. ఇలా వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా 225 పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు చిన్నగా డ్యామేజ్ అయితే అది కాంట్రాక్టర్, అది మేమే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి 10 ఏళ్ళు దాని మెయింటెనెన్స్ బాధ్యత మాదే అని ఎల్ఎన్టీ సంస్థ చెప్పినా కూడా దాన్ని రిపేర్ చేయకపోగా 21 నెలలు ఇలా గోదావరిలో ఎండిపోయేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు. ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, మాట్లాడుతున్నటువంటి మంత్రులు, మరి వారి ఆశయ సాధన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను ఇలా ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఆలోచన, లక్ష్యం. మరి వారి ఆశయ సాధనకు తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభం చేయాలి. సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించాలని ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు చెప్తా ఉన్నాం. కర్నూలు నగరం అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య తదితరులు ఉన్నారు. ఆదేశాల మేరకు రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. సో మన కలెక్టర్ గారు జరిగింది ఆ విధంగా ఈరోజు ఈ గూడెంలో ఒక 150 మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం, డీడ్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ తరఫున పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉండబట్టి సార్ దానికి పెట్టండి, మైక్ పెట్టండి. ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరపునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను. లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 ఏళ్ళు సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా నాయన, మేమందరం వాడికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. సో దీనికి సంబంధించి ఒకటి సాఫ్ట్వేర్ చేశారు గవర్నమెంట్ నుంచి. ఆ సాఫ్ట్వేర్ రెడీ అయిన తర్వాత ప్రాసెస్ చేయడం. సో ఇమ్మీడియట్గా ఈ లాస్ట్ 10 డేస్లో వీటన్నిటిని ఎన్రోల్ చేసి దాదాపు మీరు ఒకసారి దాని గురించి ఆలోచిస్తే ఒక ఎకరా టోటల్గా అందరికి 155 మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది. మనం ఒక ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ప్లేస్లో ఒక 1 ఎకర్ ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్. సో అందరికి లబ్ధిదారులందరికీ దాదాపు 40 ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅప్, మినిస్టర్ గారి ఫాలోఅప్ తర్వాత కిందున్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం. సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులరేషన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం, అందరు 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనియన్స్ డీడ్స్ అన్నీ కూడా మీకు అందరికీ ఇస్తాము. సో రేపటి నుంచి మీరు సొంత స్థలంగా మీరు భావించడానికి మీరందరూ భావించవచ్చు దాని సొంత స్థలంగా. సో ఈ సందర్భంగా ఈ కృషి చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారికి, మిగతా ఆఫీసర్స్ ఎవరితో పనిచేసి దీన్ని తెచ్చారు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలిపి మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ నాయకులకి
ఇక్కడ విచ్చేసిన గూడెం ప్రజలకి, మా కార్యకర్తలకి, నా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అండి. మనము ఒకటి ఆలోచించాల్సింది, ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అమ్మా, అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా. తలుచుకుంటే ఒకే ఒక రోజు, లేదు అంటే సంవత్సరాలు. మన TV9 దగ్గర ఉండే, ఎక్కడది కొండపైన ఉండేది, జగన్నాథ్ గట్టు దగ్గర కూడా ఉండే ఇల్లులు కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అని నిన్న కూడా రివ్యూ చేసినప్పుడు అవి కూడా కంప్లీట్ చేపిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేపించి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్లో హ్యాపీగా తిరిగి రావచ్చు. స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఈ ఉచిత బస్సు, సో అది కూడా వాడుకోనేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అది సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము, మీకు ఏమన్నా ఉన్నా ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున, కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన. కర్నూలు నగరం అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. సో మన కలెక్టర్ గారు జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ గూడెంలో ఒక 150 మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం, డీడ్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ తరఫున పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉండబట్టి సార్ దానికి పెట్టండి, మైక్ పెట్టండి. ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరపునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను. లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా నాయన, మేమందరం వాడికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఇప్పటి వరకు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ శ్రీ టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ఈరోజు ఆయన జన్మదినం. అందరూ విష్ చేశారు. అందరికి 155 మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది. మనం 1 ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ప్లేస్లో ఒక 1 ఎకర్ ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్. సో అందరికి, లబ్ధిదారులందరికీ దాదాపు 40 ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅప్, మినిస్టర్ గారు ఫాలోఅప్ తర్వాత కిందున్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం. సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులరేషన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం. 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనియన్స్ డీడ్స్ అన్నీ కూడా మీకు అందరికీ ఇస్తాము. సో రేపటి నుంచి మీరు సొంత స్థలంగా మీరు భావించడానికి మీరందరూ భావించవచ్చు దాని సొంత స్థలం. సో ఈ సందర్భంగా ఈ కృషి చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారికి, మిగతా ఆఫీసర్స్ ఎవరితో పనిచేసి దీన్ని తెచ్చారో అందరికీ కూడా
మరొకసారి కృతజ్ఞత తెలిపి మీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చార్జెస్కి, సీనియర్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన గూడెం ప్రజలకి, మా కార్యకర్తలకి, నా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అండి. మనము ఒకటి ఆలోచించాల్సింది, ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అమ్మా, అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా. తలుచుకుంటే ఒకే ఒక రోజు, లేదు అంటే సంవత్సరాలు ఏదైనా చేయగలుగుతారు, ఎన్నైనా పాయింట్స్ లేవగొడతారు. సో నిజంగా ఈ సబ్జెక్ట్లో మాత్రం ఎంఆర్ఓ గారు నుంచి పై స్థాయి కలెక్టర్ గారు ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్లో హ్యాపీగా తిరిగి రావచ్చు, స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఫ్రీ ఉచిత బస్సు. సో అది కూడా వాడుకోనేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అది సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము, మీకు ఏమన్నా ఉన్నా ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున, కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క 91 జయంతి వేడుకలను కరీంనగర్ లేబర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కొడం ప్రసాద్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతకర్త, మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కార్మిక శాఖలో కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో వారి జయంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఆశయ సాధనలో అందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని, వారి ఆశయ బాటలో అందరూ నడవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గపోరు. ఈసారి నేరుగా బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిపై మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అధ్యక్షుడు డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. దయచేసి గమనించండి. రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా ప్రభారిగా దయచేసి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు, కుడి వైపు ఉన్నటువంటి కార్యకర్తలు మీరందరూ కదలాలి. దయచేసి కదలాలి. దయచేసి కదలండి.
పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. ఈసారి నేరుగా బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిపై మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అధ్యక్షుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. చెప్పుకోగలను, దయచేసి గమనించండి. రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా ప్రభారిగా దయచేసి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు, కుడి వైపు ఉన్నటువంటి కార్యకర్తలు మీరందరూ కదలాలి. దయచేసి కదలండి, కదలండమ్మా, దయచేసి కదలండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.